బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత కాసునేని రాంబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగతో పాటు మరో 6గురు ఉన్నారు. గతంలో వైసీపీలో ఉన్న రంగబాబు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. దీన్ని జీర్ణించుకోలేని వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్ అలైట్ హోటల్ వద్ద ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని రంగబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసు ముందుకు సాగలేదు. తాజాగా ఈ కేసు విచారణలో కదలిక వచ్చింది. నిందితులు ఓలుపల్లి మోహన్ రంగ, అనగాని రవి, భీమవరపు రాము, ఎం బాబు, సూరపనేని అనిల్, పొన్నూరు సీమయ్య, గుర్రం నానీలను అరెస్టు చేశారు. ఇక నిందితులను కంకిపాడు పిఎస్ కు తరలించి విచారిస్తున్నారు. ఇక టీడీపీ అనుచరులు వల్లభనేని వంశీపై కూడా వాళ్ళ అనుచరులు కూడా పిఎస్ కి తరలించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. కొంతమందిని అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించినట్లుగా కూడా తెలుస్తోంది. మరి వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు ఏ విధంగా ఈ రోజు ట్రీట్ చేయబోతున్నారు? వారిని ఎప్పుడు అదుపులోకి తీసుకోబోతున్నారు? లహరి, కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ నేత కాసునేని రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులైనటువంటి 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన అంచెడుగా ఉన్నటువంటి ఓలుపల్లి మోహన్ రంగాతో పాటు మరో 6గురు అంచెర్లు ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామునే ఈ 7గురిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈ రంగబాబు కేసులోనే కాదు, ఇతర వీళ్ళ మీద పలు కేసుల్లో కూడా వీళ్ళు నిందితులుగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఎన్నికల ముందు అప్పట్లో అక్కడ తెలుగుదేశం పార్టీలో రంగబాబు చేరటం జరిగింది. ఆ రంగబాబు తెలుగుదేశం పార్టీలో చేరారన్నటువంటి ఏకైక కారణంతో రంగబాబును ఒక స్థలం విషయంలో మాట్లాడదామని పార్క్ ఎలైట్ హోటల్ వద్దకు పిలిపించారు. ఆ గన్నవరం సమీపంలో ఈ పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆయన మీద ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో రంగబాబుకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అప్పట్లో హుటాహుటిన ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స కూడా అందించడం జరిగింది. దానికి సంబంధించి రంగబాబు అప్పుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ వైకాపా ప్రభుత్వంలో కనీసం అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఆ కేసును పట్టించుకోకపోగా నీరుగార్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో కదలిక రావడంతో ఓలుపల్లి మోహన్ రంగ, వల్లభనేని వంశీ ప్రధాన అంచెడైనటువంటి మోహన్ రంగతో పాటు అనగాని రవి, భీమవరపు రాము, ఎం బాబు, సూరపనేని అనిల్, పొన్నూరు సీమయ్య, గుర్రం నానీలు ఈ 7గురిని కూడా పోలీసులు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కంకిపాడు పిఎస్ కు వీళ్ళందరినీ కూడా తరలించారు. బహుశా ఈరోజు మధ్యాహ్నానికి సాయంత్రానికి న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.